వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్. బ్రెజిల్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇళ్లను ఢీకొట్టి ఒక విమానం కుప్పకూలిపోయింది. అయితే ఈ విమానం టూరిస్ట్ విమానంగా గుర్తించారు. ఈ విమానంలోనైతే మొత్తం 10 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. మొత్తం 10 మంది కూడా చనిపోవటం అనేది జరిగింది. అదే విధంగా నివాసాల మధ్య అయితే ఈ విమానం కుప్పకూలటం వల్ల దీనివల్ల 15 మంది కూడా గాయపడిన ఘటన చోటు చేసుకుంది. అయితే వీరందరూ కూడా ఇటు క్రిస్మస్ వేడుకల కోసం అయితే ఒక గ్రామానికి వెళ్తున్నట్లు తెలుస్తూ ఉంది పర్యాటకులు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. అయితే బ్రెజిల్లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన గ్రమాడో పట్టణంలో ఒక చిన్న పర్యాటకుల విమానం అయితే కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో పైలట్తో సహా మొత్తం 10 మంది దుర్మరణ పాలయ్యారు. విమానం పడ్డ చోట మనుషులు ఉండటం వల్ల అయితే వారికి కూడా గాయాలయ్యాయి. అయితే 15 మందికి పైగా దీంట్లో గాయపడటం అనేది జరిగింది. అయితే ఈ 15 మందిలో కూడా ఇద్దరు పరిస్థితి అయితే విషమంగా ఉంది ప్రస్తుతానికైతే. మొత్తం అయితే దీనికి సంబంధించిన వివరాలను బ్రెజిల్ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ అయితే తెలపడం జరిగింది. అయితే అధికారుల సమాచారం ప్రకారం అయితే విమానం ముందుగా ఒక చిమ్నీని తాకింది. అనంతరం ఒక భవనం 2వ అంతస్తుని ఢీకొట్టి చివరగా ఒక మొబైల్ ఫోన్ల దుకాణంలోనైతే వెళ్ళి అక్కడ కుప్పకూలటం అనేది జరిగింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులందరూ కూడా మృతి చెందటం అనేది జరిగింది. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు అయితే ఇంకా తెలియలేదు. అయితే ఇది ఏమైనా సాంకేతిక లోపమా మరేదేమైనా రీజన్ ఉందా అని అయితే ఇంకా తెలియలేదు. ప్రజెంట్ అయితే వీరికి సంబంధించిన వివరాలు అయితే ఎవరైతే చనిపోయారో వీరందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. రియో గ్రాండే దో సుల్ రాష్ట్రం నుంచి సావో పాలో రాష్ట్రంలోని గ్రమడో గ్రామానికి క్రిస్మస్ సెలవుల కోసం వెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. అయితే ఈ గ్రమడో ప్రాంతం అనేది కూడా ఒక టూరిస్ట్ ప్రాంతం, ఒక చిన్న గ్రామం అయినప్పటికీ కూడా అక్కడ క్రిస్మస్ వేడుకలు అనేవి ఘనంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఆ క్రిస్మస్ వేడుకల కోసమే ప్రజెంట్ బ్రెజిల్లోని ఈ గ్రమడో గ్రామం కోసం ఆ టూరిస్టులు అందరూ కూడా ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తూ ఉన్నాం కదా, ఆ విమానం చిన్న విమానం, దాంట్లో ఒక 10 మంది దాకా ప్లేస్ ఉంటుంది. సో దాంట్లో ఒకే ఫ్యామిలీకి చెందిన 10 మంది అంటే ఒక 8 మంది ఫ్యామిలీ, ఇంకా సేమ్ పైలట్ కో పైలట్ వీరందరితో కలిపి 10 మంది ఉండటం అనేది జరిగింది. అయితే వెళ్తూ ఉండగా కూడా ముందుగా ఒక నివాసాలు అంటే ఆ రెసిడెన్షియల్ గ్రమడో గ్రామం అంటే అదొక చిన్న గ్రామం. సో డెఫినెట్గా లో లెవెల్లో అనేది అది ఫ్లై అవుతూ ఉంటుంది విమానం, అక్కడ ల్యాండ్ అవ్వాల్సి ఉంటుంది దగ్గరలో. సో అలాంటి సమయంలోనే మరి ఏం లోపం జరిగింది, ఒకవేళ సాంకేతిక లోపమా లేకపోతే మరేమైనా రీజనా అనేది మాత్రం క్లియర్గా తెలియలేదు. బట్ అది వెళ్ళి మాత్రం ఒక భవనాన్ని మాత్రం ఒక చిమ్నీని అంటే ఇళ్ళ మీద పొగ, వంటగదిలో పొగ వెళ్ళటానికి చిమ్నీ ఏర్పాటు చేస్తారు పైన, ఆ చిమ్నీని ఢీకొట్టడం అనేది జరిగింది ముందుగా. ఇక చిమ్నీని ఢీకొట్టిన అనంతరం కూడా అది కిందకు వస్తూ కూడా ఒక సెల్ ఫోన్ షాప్లోకి వెళ్ళింది. ఒక సెల్ ఫోన్ షాప్లోకి వెళ్ళి అక్కడ పూర్తిగా కుప్పకూలిపోయింది ఇక విమానం. సో ఆ టైంలో అదొక రెసిడెన్షియల్ ప్రాంతం, అదేవిధంగా కమర్షియల్ ఏరియాస్ ఇవన్నీ ఉండటం వల్ల అక్కడ 15 మంది దాకా కూడా గాయపడినట్లయితే తెలుస్తుంది. అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం కూడా 10 మంది అయితే ఆ విమానంలో వారు దుర్మరణం చెందారు. అంటే మొత్తం పైలట్ కో పైలట్తో సహా అంటే విమానంలో ఉన్నవారు మొత్తం మృతి చెందడం అనేది జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా క్రిస్మస్ వేడుకల కోసం జనరల్గా బ్రెజిల్లోనైతే ఈ ప్రాంతం అయితే ఏదైతే గ్రమాడో ప్రాంతం ఉందో అది చాలా పర్యాటకానికి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. అందుకని చెప్పి క్రిస్మస్ వేడుకలకు కూడా, క్రిస్మస్ అంటే చాలా పెద్ద పండుగ వాళ్ళకి. సో క్రిస్మస్ వేడుకల కోసం కూడా ఈ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ చిన్న ఒక విమానంలో బయలుదేరటం అనేది జరిగింది. అది టూరిస్టుల కోసమే పర్యాటకుల విమానం అనమాట. సో దాంట్లో వాళ్ళు బయలుదేరటం అనేది జరిగింది. అయితే మొత్తం కూడా 10 మంది అనేవాళ్ళు అక్కడ నుంచి బయలుదేరటం అనేది జరిగింది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విమానం ఇళ్లను ఢీకొట్టి కుప్పగూలిపోవడంతోనైతే అందులో ఉన్న ప్రయాణికులు చనిపోవడం జరిగింది. అక్కడే ఉన్న నివాసం దగ్గర ఉన్న కమర్షియల్ బిల్డింగ్స్ దగ్గర ఉన్న 13 మంది కూడా 15 మంది గాయపడటం జరిగింది. అందులో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఈ దుర్ఘటన పర్యాటక నగరమైన గ్రమడోలో జరిగింది. అయితే బ్రెజిలియన్ సివిల్ డిఫెన్స్ అధికారులు అయితే దీని వివరాలు తెలిపిన ప్రకారం అయితే విమానం తొలుత ఒక బిల్డింగ్ను ఢీకొట్టింది. ఆ తర్వాత కింది అంతస్తులో ఉన్న మొబైల్ ఫోన్ షాప్లోకి దూసుకెళ్ళింది. అయితే ఈ ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులందరూ కూడా అక్కడికక్కడే మృతి చెందినట్లుగా వారు వివరాలు వెల్లడించారు. గ్రామడో ఒక పర్వత ప్రాంతం. గ్రామడో అనేది కూడా ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఉంది. అయితే క్రిస్మస్ పండుగ సమీపించడం వల్ల టూరిస్టుల రద్దీ కూడా ప్రజెంట్ ఆ ప్రాంతంలో ఎక్కువ అయింది. సో క్రిస్మస్ పండుగ అప్పుడు కూడా జనరల్గా ఆ గ్రమడో అనేది ఒక పర్వత ప్రాంతం. సో పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇలాంటి వేడుకలు జరుపుకోవడానికి టూరిస్టులు అలాంటి ప్లేసెస్ కూడా, ఎందుకంటే అక్కడ మంచిగా ఈవెంట్స్ అరేంజ్ చేయడం, కానీ క్రిస్మస్ అంటే వాళ్ళకి చాలా పెద్ద పండుగ. సో ఈవెంట్స్ అరేంజ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పి ఎక్కువగా కూడా
పర్యాటకులు అలాంటి ప్లేసెస్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు సిటీ లైఫ్లో ఉండి వీటిలో ఉండి బిజీగా ఉండే వాళ్ళు కానీ అలాంటి ఆహ్లాదకరమైన ప్లేసెస్లో ఇలాంటి ఫెస్టివల్స్ని చేసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో ఇదే ఫ్యామిలీ కూడా ఒక 8 మందితో కలిసిన ఫ్యామిలీ అదే ఒక చిన్న టూరిస్ట్ విమానంలోనైతే అక్కడికి ఫ్లైట్లో బయలుదేరటం అనేది జరిగింది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళే మార్గంలో మరి ఆ విమానంలో ఏమైనా సాంకేతిక లోపం తలెత్తిందో ఏం జరిగింది అనేది తెలియదు. ఒక భవనం పై భాగంలో ఉన్న చిమ్నీ ఏదైతే ఏర్పాటు చేశారో పొగ వెళ్ళటానికి ఆ చిమ్నీని ఢీకొట్టడం అనేది జరిగింది. ఇక వెంటనే కూడా ఆ విమానం అనేది అదే భవనంలో కింది అంతస్తులో ఒక సెల్ ఫోన్ షాప్ ఉంది, దాంట్లోకి దూసుకొని వెళ్ళటం అనేది జరిగింది. ఇక వెంటనే అక్కడ చుట్టూ కూడా క్రౌడ్, అంటే డెఫినెట్గా ఒక ప్రాంతంలో చుట్టూ వారి పనుల మీద ఆ ప్రాంతాలకు వచ్చే వాళ్ళు ఉంటారు, వారందరూ ఉంటారు. సో అక్కడ దాదాపుగా కూడా ఒక 17 మంది దాకా ఉండటం అనేది జరిగింది. వారు గాయపడటం జరిగింది. ఈ విమానంలో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో 10 మంది వారు మృతి చెందారు. అయితే వీరందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారుగానైతే ప్రజెంట్ గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా వివరాలను అక్కడ అఫీషియల్గా వెల్లడించడం అనేది జరిగింది. ప్రెజెంట్ అయితే అంటే గ్రమడో గ్రామంలో ఒక టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళే టూరిస్టులు ఈ విధంగా మృతి చెందటం అనేది బ్రెజిల్లో డెఫినెట్గా కూడా క్రిస్మస్ వేడుకల్ని క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలని ఆ ప్రాంతానికి వెళ్తూ ఉన్నారు. అదే కాకుండా ఎక్కువ మంది కూడా గ్రమడో గ్రామంలో మరి టూరిస్టులు ఎక్కువగా కూడా ఉంటూ ఉంటారు. అయితే ఇప్పుడు గాయపడిన వారు మరి అక్కడ నివాసం అంటే అక్కడ ఉండే ప్రాంతవాసులైనా లేకపోతే ఎవరైనా టూరిస్టులు, ఎందుకంటే ఇప్పుడు చాలామంది క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఎక్కువ మంది కూడా ఆ ప్రాంతానికి వచ్చారు. మరి ఎవరైనా టూరిస్టులు ఎవరైనా గాయపడ్డారనే వివరాలు అయితే వారికి సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. కాకపోతే మనం చూస్తూ ఉన్నాం దృశ్యాలు, విమానం కుప్పకూలటంతో కూడా ఆ భవనం మొత్తం కూడా ధ్వంసమైపోయింది. ఆ విమానం మొత్తం కూడా పేలిపోవడం జరిగింది, మంటలు వ్యాపించడం జరిగింది. మొత్తం కూడా అసలు అక్కడ ఏం మిగలలేదు బిల్డింగ్లో, జస్ట్ వైర్లు, లైన్స్ ఇవి మాత్రమే మనకి కనిపిస్తున్న దృశ్యాలు ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము. వెంటనే అక్కడికి అధికారులు కానీ ఫైర్ సిబ్బంది అందరూ చేరుకోవటము, అక్కడ మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేయటం ఇదంతా కూడా జరిగిపోయింది. అసలు బిల్డింగ్ మొత్తం ధ్వంసమైపోయింది. అంటే చూస్తే మనకి మొత్తం కూడా ఒక కెఫే లాగా, ఒక చైర్స్, రెస్టారెంట్స్ ఈ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. అండ్ పైన చిమ్నీ ఉంది, మొబైల్ షాప్ ఉంది. కాబట్టి డెఫినెట్గా అదొక కమర్షియల్ ప్లేస్ లాగా చెప్పొచ్చు. సో కమర్షియల్ ప్లేస్లో డెఫినెట్లీ ఎక్కువ మంది వస్తూ పోతూ ఉంటారు, టూరిస్టులు కూడా ఫుడ్కి కానీ, ఎందుకంటే పైన చిమ్నీ కూడా ఉంది కాబట్టి డెఫినెట్లీ అది ఒక క్యాఫే కానీ రెస్టారెంట్ కానీ అయి ఉంటుంది. సో కింద సెల్ ఫోన్ షాప్ కూడా ఉంది. సో ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళు జనరల్గా ఒక క్యాఫే ఇలా షాపింగ్ మాల్స్ కైండ్లో అరేంజ్ చేస్తూ ఉంటారు. సో దట్ వెంటనే వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి టూరిస్టులను, వాళ్ళు ఫుడ్ తీసుకునే టైంలో కానీ ఫుడ్ తీసుకున్న తర్వాత కానీ అక్కడ ఉన్న ప్లేసెస్ కానీ లేకపోతే వాళ్ళ నీడ్స్ కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ షాపింగ్ కానీ కన్వీనియంట్గా ఇలా కాంప్లెక్స్లో అన్నీ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తారు. సో ఆ చిమ్నీని ఢీకొట్టిన అనంతరం కూడా అక్కడే ఉన్న సెల్ ఫోన్ షాప్లోకి అది దూసుకొని వెళ్ళటం అనేది జరిగింది. ఇక విమానం కూడా పేలిపోవడం జరిగింది. చూస్తున్నాం కంప్లీట్గా కూడా అక్కడ మొత్తం కూడా ఆ ప్లేస్ మొత్తం కూడా నాశనం అయిపోయింది. మొత్తం కూడా మంటలు వ్యాపించిపోయిన దృశ్యాలను మనం ప్రజెంట్ చూస్తున్నాం. Inclusive, explodiu aqui uma loja. Provavelmente vão parar o trânsito aqui. Eu tava passando aqui do lado pra pegar o ônibus, tá tudo bem, tô bem. Mas foi muito forte, foi um barulho muito forte. Cuidado pessoal que tá vindo pra cá, procurem alternativa, tá? Meu Deus do céu! Tudo caiu em 2 casas aqui. É muita cheia de querosene, tá cheio de querosene aqui. É um negócio absurdo, absurdo.